సివిల్ సర్వీసెస్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్లో ఉన్నప్పుడు ఎలాంటి టెక్నిక్స్ పాటించాలి, స్టాటిక్ సిలబస్ డైనమిక్ సిలబస్ కలిపి ఎలా చదువుకోవాలి, కరెంట్ అఫైర్స్ ఎంత డీప్గా చదువుకోవాలి, తర్వాత జూన్లో ప్రిలిమ్స్ ఉంటే సెప్టెంబర్లోనే మెయిన్స్ ఉంది, 2 నెలల టైంలో మెయిన్స్ మొత్తం చదవలేం కాబట్టి ఇప్పటి నుంచే ప్రిలిమ్స్ మెయిన్స్ ఇంటిగ్రేట్ చేసి ఎలా చదువుకోవాలి, ఇది ఈరోజు మనం డిస్కస్ చేసుకునే టాపిక్. ముందుగా మనం సివిల్ సర్వీసెస్ జనరల్ స్టడీస్ సిలబస్ బేసిక్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలి అంటే అసలు పాలిటీ, హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఆర్ట్ అండ్ కల్చర్, ఇంటర్నేషనల్ రిలేషన్స్, ఎన్విరాన్మెంట్, కరెంట్ అఫైర్స్, ఈ టాపిక్స్ మీద దేని మీద ఎంత ఫోకస్ పెట్టాలి, ఏ ఏ సబ్జెక్ట్కి ఎంతెంత టైం తీసుకోవాలి, ఒకసారి ఫస్ట్ అది డిస్కస్ చేద్దాం. ముందుగా మన సిలబస్లో బేసిక్ సబ్జెక్ట్స్ కొన్ని ఉంటాయి, అంటే స్టాండర్డ్ సబ్జెక్ట్స్ కొన్ని ఉంటాయి. పాలిటీ అంటాం ఒక సబ్జెక్ట్ని, వి కాల్ ఇట్ యాజ్ పాలిటీ, POLITY. అసలు పాలిటీలో ఏముంటుంది మనకి? ఇండియన్ పాలిటీలో ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంటే భారత రాజ్యాంగం గురించి, తర్వాత గవర్నెన్స్ అంటే గవర్నమెంట్ స్కీమ్స్, రకరకాల స్కీమ్స్, పాలసీస్ ఇవన్నీ ఉంటాయి. తర్వాత గవర్నెన్స్లో గవర్నమెంట్ తీసుకొచ్చిన రిఫార్మ్స్, ఉదాహరణకి ఒక 4 నెలల క్రితం గవర్నమెంట్ మిషన్ కర్మయోగి అనే ఒక స్కీమ్ని లాంచ్ చేస్తుంది. మిషన్ కర్మయోగి కెపాసిటీ బిల్డింగ్ ఇన్ సివిల్ సర్వీసెస్, సివిల్ సర్వెంట్స్కి కెపాసిటీ బిల్డింగ్ కోసం, హోలిస్టిక్ కోసం. సో ఇలాంటివి ఏమేమి తీసుకొచ్చింది, ఇలాంటివన్నీ గవర్నెన్స్లో వస్తాయన్నమాట. అలానే చట్టాలు, ఈ మధ్య రీసెంట్గా ఆర్బిట్రేషన్ కన్సీలియేషన్ చట్టానికి సవరణ వచ్చింది, అమెండ్మెంట్ టు ఆర్బిట్రేషన్ కన్సీలియేషన్ యాక్ట్ అనమాట. సో ఇవన్నీ కూడా పాలిటీ అనే సబ్జెక్ట్లో వస్తాయి. సో పాలిటీలో ఏం పుస్తకాలు చదవాలి, మనకి ఎంత టైం పడుతుంది? పాలిటీ అనే సబ్జెక్ట్ని బాగా అర్థం చేసుకోవాలంటే దాదాపు ఒక 1.5-2 నెలలు పడుతుంది. రోజుకి 4 గంటలు చదివితే పాలిటీ అనే సబ్జెక్ట్ను సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్స్ రాసే స్థాయిలో తెలుసుకోవాలి అంటే మనకి 1.5-2 నెలలు పడుతుంది. ఎట్లాంటి పుస్తకాలు చదవాలి? బేసికల్గా అందరూ అంటారు NCERT పుస్తకం అని. NCERT పుస్తకాలు చదవాలి. 6వ తరగతి 7వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ఇండియన్ పాలిటిక్స్ సంబంధించి, ఉదాహరణకి మన పార్లమెంట్ అంటే ఏంటి, మన ప్రెసిడెంట్ పవర్స్ ఏంటి, మన ప్రైమ్ మినిస్టర్ పవర్స్ ఏంటి, మన కాన్స్టిట్యూషన్ ఎలా అమెండ్ చేయాలి, ఇలాంటివన్నీ అన్నమాట. ఇవన్నీ నీట్గా నేర్చుకోవాలంటే టైం పడుతుంది. దీనికి మనందరికి తెలుసు, ఒక ఫేమస్ బుక్ లక్ష్మీకాంత్ అని ఉంది. పాలిటీ బేసిక్స్కి ఆ బుక్కు మించిన బుక్ లేదు. దాంతోపాటు DD బస్సు అనే పుస్తకం కానీ, సుభాష్ కశ్యప్ అనే పుస్తకం కానీ, ఇవన్నీ కూడా మంచి పుస్తకాలే, ఇవి కూడా చదువుకోవచ్చు అనమాట. అదేవిధంగా ఈ మధ్య పాలిటీలో ఎనలిటికల్ బేస్డ్ క్వశ్చన్స్ ఇస్తున్నారు, అంటే కొంచెం విశ్లేషణ ఉండే క్వశ్చన్స్ వస్తున్నాయి అనమాట. ఇండియన్ గవర్నమెంట్ అండ్ పాలిటిక్స్ అనే ఒక బుక్ ఉంది. దర్ ఇస్ అ బుక్ టైటిల్ ఇండియన్ గవర్నమెంట్ అండ్ పాలిటిక్స్. ఆ బుక్ BL ఫాడియా అనే ఆధార్ రాశారు, BL ఫాడియా, FADIA. ఈ పుస్తకం కూడా బాగానే ఉంటుంది పాలిటిక్స్ సంబంధించి. తర్వాత యూ హ్యావ్ హిస్టరీ, చరిత్ర, భారతదేశ చరిత్ర, ప్రపంచ చరిత్ర, వరల్డ్ హిస్టరీ NCERT అర్జున్ దేవ్ చదివితే సరిపోతుంది. NCERT అర్జున్ దేవ్. ఇంకొంత ఇంటర్నెట్లో చూస్తే సరిపోతుంది. ఈ వరల్డ్ హిస్టరీ అనేది మనకి ప్రిలిమ్స్లో లేదు, మనకి మెయిన్స్లో ఉంది. వరల్డ్ హిస్టరీ అనే టాపిక్ మనకి ప్రిలిమ్స్లో లేదు, మెయిన్స్లో ఉంది. అది కూడా తక్కువ సిలబసే ఉంది కాబట్టి NCERT అర్జున్ దేవ్ బుక్ చూసుకోండి. దాంతోపాటు
ఇండియన్ హిస్టరీలో ఏన్షియంట్ హిస్టరీ, మిడివల్ హిస్టరీ, మోడర్న్ హిస్టరీ. ఇండియన్ హిస్టరీలో ఏన్షియంట్, మిడివల్, మోడర్న్. ఈ మోడర్న్ హిస్టరీకి సంబంధించి మీరు ఒక అద్భుతమైన పుస్తకం ఇండియాస్ ఫ్రీడమ్ స్ట్రగుల్, ఇండియాస్ స్ట్రగుల్ ఫర్ ఇండిపెండెన్స్, బిపిన్ చంద్ర. ఇది స్టాండర్డ్ పుస్తకం అన్నమాట. ఇండియా స్ట్రగుల్ ఫర్ ఇండిపెండెన్స్, బిపిన్ చంద్ర గారి పుస్తకం స్టాండర్డ్ పుస్తకం. అది తెలుగు మీడియంలో కూడా తర్జుమా అయింది. ఇండియా స్ట్రగుల్ ఫర్ ఇండిపెండెన్స్, బిపిన్ చంద్ర గారి పుస్తకం తెలుగులో కూడా తర్జుమా అయిందనమాట. ఆ తర్వాత ఏన్షియంట్ హిస్టరీ, మిడివల్ హిస్టరీకి మీకు ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్లు ఉంటాయి. ఏన్షియంట్ ఇండియా, మిడివల్ ఇండియా అని. దాంతోపాటు ఏన్షియంట్, మిడివల్, మోడర్న్కి, ఏన్షియంట్, మిడివల్, మోడర్న్కి ఈ మూడిటికి తమిళనాడు టెక్స్ట్ బుక్లు కూడా ఉన్నాయి. దాంతోపాటు మోడర్న్ ఇండియాకి స్పెక్ట్రమ్ పుస్తకం ఉంటుంది. మోడర్న్ ఇండియాకి స్పెక్ట్రమ్ అనే టెక్స్ట్ బుక్ ఉంటుంది. అది ఎప్పటి నుంచో దాదాపు 20 సంవత్సరాల నుంచి పిల్లలందరూ ఖచ్చితంగా చదువుతున్న పుస్తకం అన్నమాట. మోడర్న్ ఇండియన్ హిస్టరీ స్పెక్ట్రమ్. దీంతో పాటు మోడర్న్ హిస్టరీ చదివేటప్పుడు, ఇండియా స్ట్రగుల్ ఫర్ ఇండిపెండెన్స్ చదివేటప్పుడు మీరు పర్సనాలిటీస్ కూడా చూడండి. అంటే ఎవరైతే స్వాతంత్ర సమర యోధులు ఉన్నారో ప్రతి ఒక్కళ్ళ చరిత్ర చదవండి. దీనికోసం మీకు ఇప్పుడు దొరుకుతాయో లేదో నాకు తెలియదు, మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పబ్లిష్ చేసిన పబ్లికేషన్స్ డివిజన్ వాళ్ళు పబ్లిష్ చేస్తారు ఈ పుస్తకాన్ని. చాలామంది ఫ్రీడమ్ ఫైటర్స్ సంబంధించిన వాళ్ళ చరిత్రకు సంబంధించిన పుస్తకాలు భారత ప్రభుత్వం, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు పబ్లికేషన్ డివిజన్ వాళ్ళు పబ్లిష్ చేస్తారు. అవి నా దగ్గర చిన్నప్పుడు ఉంటాయి అన్నమాట. ఆ పుస్తకాలు చిన్న చిన్న పుస్తకాలు ఉంటాయి, 60 పేజీలు, 70 పేజీలు, 100 పేజీలు. మీరు కనుక 30-40 మంది ఫ్రీడమ్ ఫైటర్స్ బుక్ అప్పుడప్పుడు టైం ఉన్నప్పుడల్లా చదువుతూ వెళ్తే మీకు మొత్తం ఫ్రీడమ్ గురించి, ఫ్రీడమ్ స్ట్రగుల్ గురించి ప్రాపర్ లాజికల్ అవగాహన వస్తుంది అనమాట. సో ఆ పుస్తకాలు దొరకకపోతే ఇంటర్నెట్లో మీరు ఒక లిస్ట్ చేసుకోండి. మీ ఫేవరెట్ ఫ్రీడమ్ ఫైటర్స్ ఒక 30, 40, 50 వీళ్ళ చరిత్ర చదివి చూడకుండా రాసుకోండి. మీకు నెట్లో కూడా వాళ్ళ గురించి చాలా స్టోరీస్ వస్తాయి. ఇవన్నీ చదువుకుని చూడకుండా రాసుకోవచ్చు అనమాట. సో ఇలా హిస్టరీ చదవాలి, పాలిటీ, హిస్టరీ. ఈ హిస్టరీ చదవటానికి కూడా మీకు ప్రాపర్గా కూర్చుంటే ఒక 200-300 అవర్స్ పడుతుంది. అసలు వరల్డ్ హిస్టరీతో కూడా కలిపి ఏన్షియంట్ మీడివల్ అన్నీ కలిపితే ఒక 400 అవర్స్ అయినా పట్టవచ్చు చదువుకోవడానికి మాత్రం. దాంతోపాటు ఆర్ట్ అండ్ కల్చర్కి మధ్య బాగా ప్రాముఖ్యత వస్తుందన్నమాట. ఆర్ట్ అండ్ కల్చర్ అంటే మ్యూజిక్ కానీ, ఆర్ట్ కానీ, డాన్సెస్ కానీ, పెయింటింగ్స్ కానీ వీటి మీద క్వశ్చన్స్ బాగా వస్తున్నాయి. ఫోక్ ఆర్ట్స్ గురించి కానీ, ట్రైబల్ ఆర్ట్స్ గురించి కానీ భారతదేశంలో ఆర్ట్ అండ్ కల్చర్కి సంబంధించిన ప్రశ్నలు యూపీఎస్సీలో రోజు రోజుకి పెరుగుతున్నాయి. సో దానికి మీరు ఏం చేయాలి అంటే, దీనికి మీరు ఏం చేయాలి, ఆర్ట్ అండ్ కల్చర్ సంబంధించి ఫర్ ఎగ్జాంపుల్ ఈ మధ్య న్యూస్లో వర్లీ పెయింటింగ్స్ అని న్యూస్లోకి వచ్చింది. WARLI వర్లీ పెయింటింగ్స్. ఈ పెయింటింగ్స్ మహారాష్ట్రకి చెందినవి. మహారాష్ట్రలో ఇవి మొత్తం పెయింటింగ్ మొత్తం సర్కిల్, స్క్వేర్, ట్రయాంగిల్, స్ట్రైట్ లైన్స్, జామెట్రికల్ ప్యాటర్న్లో ఉంటాయి. జామెట్రికల్ ప్యాటర్న్ అంటే ఏంటి? జామెట్రికల్ ప్యాటర్న్ అంటే మన త్రిభుజాకారం, రెక్టాంగిల్, స్క్వేర్, సర్కిల్, ఇట్లా ఓన్లీ ఈ ప్యాటర్న్స్లోనే మొత్తం పెయింటింగ్ కంప్లీట్ అయ్యిద్ది అనమాట. జామెట్రికల్ ప్యాటర్న్స్ అంటాం దీన్ని. ఈ జామెట్రికల్ ప్యాటర్న్స్ అంటాం. సో కాబట్టి మీరు ఏం చేయాలి, ఏదైతే పెయింటింగ్స్ కానీ, ఆర్ట్స్ కానీ న్యూస్లోకి వచ్చాయో వాటి మీద పూర్తి స్థాయిలో చూసుకోవాలి. అలానే కల్చర్, ఉదాహరణకి అస్సాంలో గౌహతి దగ్గర కామాఖ్య దేవి గుడి ఉంది. అక్కడ అంబుబాసి మేళా అని జరుపుతారు. ఈ మధ్య కరోనా వచ్చింది కదా, కరోనా వచ్చాక చాలా మేళాస్కి గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వలేదు. సో ఇవన్నీ న్యూస్లో కూడా వచ్చాయన్నమాట. ఈ మేళాస్ మీరు కంటిన్యూస్గా చదువుకోవాలి. సో ఆర్ట్ అండ్ కల్చర్కి సంబంధించి నితిన్ సింఘానియా పుస్తకం ఉంది. నితిన్ సింఘానియా అయితే దాని మీద మాత్రమే పూర్తిగా ఆధారపడకుండా అండ్ ఇంట్రడక్షన్ టు ఇండియన్ ఆర్ట్ అని చెప్పి ఎన్సీఆర్టీ పుస్తకం ఉంది. ఎన్సీఆర్టీ పుస్తకాలు ఉన్నాయి. అండ్ ఇంట్రడక్షన్ టు ఇండియన్ ఆర్ట్ అని చెప్పి పుస్తకాలు ఉన్నాయి అన్నమాట. సో ఇవి కూడా చూసుకోండి. అది హిస్టరీ. అయితే ఆర్ట్ అండ్ కల్చర్ సంబంధించి మీరు ప్రతి పెయింటింగ్, ప్రతి డాన్స్ వీటికి సంబంధించి
ఇంటర్నెట్లో బొమ్మలు చూస్తూ వీడియోస్ చూస్తూ నేర్చుకుంటే గుర్తుపెట్టుకోవడం ఈజీ అవుద్ది. ఉదాహరణకి సాంచి స్తూపా గురించి క్వశ్చన్ వచ్చింది 2016లో. స్తూపాస్, బుద్ధిస్ట్ స్తూపాస్ గురించి క్వశ్చన్ వచ్చినప్పుడు దానిలో సంచి స్తూపా రాస్తున్నారనుకోండి, మీరు కనుక సంచి స్తూపా బొమ్మ చూసుంటే దాన్ని గుర్తుపెట్టుకోవడం ఈజీ అవుతుంది అనమాట. దాని బొమ్మ చూసుంటే గుర్తుపెట్టుకోవడం ఈజీ అవుతుంది. ఓకే, సో ఇలా మీరు నేర్చుకోండి హిస్టరీ. సొంతంగా లాజికల్గా పుస్తకాలు పెట్టుకొని చదవటం నేర్చుకోండి. మోడర్న్ ఇండియన్ హిస్టరీ నీట్గా ఒక స్టోరీ లాగా చదువుకోండి. తర్వాత పర్సనాలిటీస్ కూడా చదువుకోండి. అండ్ హిస్టరీలో 2020 ప్రిలిమ్స్ క్వశ్చన్ పేపర్ చూసాక ఏమర్థమైందంటే పలానా పుస్తకం ఎవరు రాశారు, అదేవిధంగా క్రానలాజికల్ ఆర్డర్. క్రానలాజికల్ ఆర్డర్ అంటే ఎవరు ముందు వచ్చారు, ఎవరు తర్వాత వచ్చారు, ఏ కింగ్ ముందు వచ్చాడు, ఏ కింగ్ తర్వాత వచ్చాడు, పలానా డాన్సర్ ఎవరు, లేదా పలానా పుస్తకం ఎవరు రాశారు. సో హిస్టరీ అంటే కేవలం కథ మాత్రమే కాకుండా మీరు ఆర్ట్ అండ్ కల్చర్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టాల్సిన టైం వచ్చేసింది. ఓకే, సో పాలిటీ, హిస్టరీ. తర్వాత జాగ్రఫీ. జాగ్రఫీలో 2020 ప్రిలిమ్స్లో క్వశ్చన్స్ తక్కువ వచ్చినప్పటికీ నెక్స్ట్ ఇయర్ తక్కువ వస్తాయని అనుకోకూడదు. ఎందుకంటే మీరు జాగ్రఫీ అనే కాన్సెప్ట్ తీసుకుంటే ఫస్ట్ థింగ్ మ్యాప్ పాయింటింగ్. ప్రతిరోజు అట్లాస్లో మ్యాప్ చూసుకోవాలి. ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు చేయాల్సిన పని అనమాట. ప్రతిరోజు అట్లాస్లో మీరు మ్యాప్ చూసుకోవాలి. ఆ పని ప్రతి ఒక్కళ్ళు చేయాల్సిన పని. ఎందుకు అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఈ మధ్య 2 ప్లేసెస్ న్యూస్లోకి వచ్చాయి, 2 కంట్రీస్ న్యూస్లోకి వచ్చాయి అనమాట. హార్న్ ఆఫ్ ఆఫ్రికా కంట్రీస్లో ఉంటాయి అవి. ఎరిత్రియా, ఇథియోపియా. ఎరిత్రియా, ఇథియోపియా దేశాలు న్యూస్లోకి వచ్చాయి. ఈ ఎరిత్రియా, ఇథియోపియా మధ్య గొడవ అవుతుంది. ఇథియోపియాలో నార్త్లో ఉండే ప్రాంతం మీద, టిగ్రే అనే ప్రాంతం, TIGRAY, టిగ్రే అనే ప్రాంతం మీద. సో మీరు ఏం చేయాలంటే అసలు ఇథియోపియా ఎక్కడుంది, ఇథియోపియా దగ్గర ఎరిత్రియా అనే చిన్న దేశం ఎక్కడుంది, తర్వాత హార్న్ ఆఫ్ ఆఫ్రికా దేశాలంటే ఏంటి, హార్న్ ఆఫ్ ఆఫ్రికా దేశాలంటే ఏంటి, జిబౌటి, ఎరిత్రియా, ఇథియోపియా, సోమాలియా, ఈ దేశాల లొకేషన్ ఏంటి, వాటి బార్డరింగ్ కంట్రీస్ ఏంటి, అలానే ఈ మధ్య మీరు చూసుంటారు అర్మేనియా, అజర్బైజాన్ దేశాల మధ్య నొగార్నో కరాబక్ సంబంధించి గొడవ అవుతుంది. అర్మేనియా, అజర్బైజాన్ మధ్య. మీరు ఫస్ట్ అర్మేనియా, అజర్బైజాన్ లొకేషన్ చూసుకోవాలి. అర్మేనియా, అజర్బైజాన్ ఏదైతే న్యూస్లోకి వస్తుందో మ్యాప్ పాయింటింగ్ పెట్టుకుని ఒక మంచి అట్లాస్ ప్రతిరోజు న్యూస్లో కనిపించే ప్రతి ఐటమ్ మ్యాప్లో లొకేట్ చేయాలి. దాన్ని రివిజన్ చేసుకోవాలి. ఫస్ట్ జాగ్రఫీ, మ్యాప్ పాయింటింగ్. తర్వాత జాగ్రఫీ ఎవరైనా సరే, జాగ్రఫీ ఆప్షనల్ వాళ్ళైనా, జిఎస్ జాగ్రఫీ అయినా ఎవరైనా జాగ్రఫీ చదువుకోవాలంటే ఖచ్చితంగా NCERT పుస్తకాలు 8th క్లాస్, 9th క్లాస్, 10th క్లాస్, 11th క్లాస్, 12th క్లాస్, 8th, 9th, 10th, 11th, 12th జాగ్రఫీ పుస్తకాలు పూర్తి స్థాయిలో చదవాలి. 8th క్లాస్, 9th క్లాస్, 10th క్లాస్, 11th క్లాస్, 12th క్లాస్. యాక్చువల్గా NCERT పుస్తకాలు చదివితే 60-70% జాగ్రఫీ అయిపోయినట్టే. NCERT బుక్స్ బాగా చదివితే 60-70% జాగ్రఫీ అయిపోయినట్టే. సో ఇంకా చదవాలనిపిస్తే గోచింగ్ లియాంగ్, జాగ్రఫీలో గోచింగ్ లియాంగ్ పుస్తకం, తర్వాత మాజిద్ హుస్సేన్ పుస్తకం చదువుకోవచ్చు ఇంకా చదవాలనిపిస్తే. సో NCERT పుస్తకాల తర్వాత గోచింగ్ లియాంగ్ పుస్తకం ఖచ్చితంగా చదువుకోవాలి. ఓకే, సో ఇది జాగ్రఫీ అట్లాస్. తర్వాత ఇండియన్ జాగ్రఫీకి సంబంధించి మొత్తం మీరు నోట్స్ ప్రిపేర్ చేసుకుంటే మంచిది, సొంత నోట్స్. మిగతావి కాన్సెప్ట్స్ ఉన్నాయనుకోండి, జియోమార్ఫాలజీ, క్లైమేటాలజీ, ఓషనోగ్రఫీ, ఇవి టెక్స్ట్ బుక్ల మీద డిపెండ్ అయినా పర్లేదు. ఎందుకంటే టెక్స్ట్ బుక్లో కాన్సెప్ట్స్ చాలా క్లియర్గా ఉంటాయి. కాకపోతే ఇండియన్ జాగ్రఫీకి సంబంధించి పూర్తి స్థాయిలో మీ సొంత నోట్స్ తయారు చేసుకోండి. మైన్స్ కానీ, మినరల్స్ కానీ, ఇండియన్ క్లైమేట్ కానీ, ఇవన్నీ. ఇప్పుడు చూడండి, సైక్లోన్స్ గురించి రెగ్యులర్ క్వశ్చన్ వస్తూ ఉంటుంది. తర్వాత క్లైమేటిక్ జోన్స్ గురించి రెగ్యులర్గా క్వశ్చన్ వస్తూ ఉంటుంది, వరల్డ్ క్లైమేట్ జోన్స్. వరల్డ్ ఫారెస్ట్ టైప్స్ గురించి క్వశ్చన్ వస్తూ ఉంటుంది. క్లౌడ్స్ వెరైటీస్ గురించి, ఎన్ని రకాల క్లౌడ్స్ ఉన్నాయి వీటి మీద క్వశ్చన్ వస్తూ ఉంటుంది. తర్వాత సీ టెంపరేచర్స్ గురించి క్వశ్చన్ వస్తూ ఉంటుంది. ఇవన్నీ కూడా మనకు రెగ్యులర్ క్వశ్చన్స్ అనమాట. వీటిని ప్రాపర్గా చూసుకుంటే అయిపోతుంది. తర్వాత
పాలిటీ, హిస్టరీ, జాగ్రఫీ. తర్వాత సబ్జెక్ట్ ఎకానమీ. రెగ్యులర్గా ఎక్కువ మంది స్టూడెంట్స్ ఏమంటారంటే ఎకానమీ మాకు అసలు అర్థం కావట్లేదు, ఎకానమీ మాకు రావట్లేదు, ఏం చదవాలని. ఎకానమీలో ఉన్న పెద్ద సీక్రెట్ ఏంటంటే ఎకనమిక్స్ వేరు, ఎకానమీ వేరు. మనం ఎకనమిక్స్ మీద రీసెర్చ్ చేయట్లేదు, ఇది ఎకానమీ సబ్జెక్ట్. ఎకానమీ సబ్జెక్ట్లో కూడా మీరు క్వశ్చన్ పేపర్స్ చూస్తుంటే చాలా వరకు ట్రెండింగ్లో ఉన్న టాపిక్స్ వస్తున్నాయి. అంటే ఏమేమి టాపిక్స్? ఎకనమిక్ సర్వే. మీరు ఎకానమీలోకి కొంచెం బాగా ఈ సంవత్సరం ఏం చదవాలి నేర్చుకోవాలంటే ఆర్థిక సర్వే అంటాం తెలుగులో, ఎకనమిక్ సర్వే. తర్వాత బడ్జెట్ సంబంధించింది, ఎకనమిక్ సర్వేకి సంబంధించింది. ఆ తర్వాత నీతి ఆయోగ్ ఇచ్చిన రిపోర్ట్స్ ఏమైనా ఉంటే ఆ రిపోర్ట్స్, నీతి ఆయోగ్ ఇచ్చిన రిపోర్ట్స్ ఉంటే రిపోర్ట్స్. ఉదాహరణకి ఇండియా ఎట్ 75 నీతి ఆయోగ్ రిపోర్ట్ ఉంది, అలాంటి రిపోర్ట్స్, నీతి ఆయోగ్ ఇచ్చిన రిపోర్ట్స్. ఇట్లాంటి రిపోర్ట్స్ మాత్రమే కాకుండా ఎకానమీకి సంబంధించి ఆర్బీఐ ఏమైనా రిపోర్ట్స్ ఇస్తే ఆర్బీఐ ఇచ్చిన రిపోర్ట్స్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇచ్చిన ఇండియా ఇచ్చిన రిపోర్ట్స్. అదేవిధంగా ఎకానమీకి సంబంధించిన కమిటీస్ ఏదైనా కొత్త కమిటీస్ కాన్స్టిట్యూట్ అయి ఉంటే ఆ కమిటీస్ ఇచ్చిన రిపోర్ట్స్. ఉదాహరణకి 15th ఫినాన్స్ కమిషన్ పూర్తి స్థాయి ఇంకా రిపోర్ట్ బయటికి రాలేదు, కానీ తొందరలో రాబోతుంది. కొంతవరకు రిపోర్ట్స్లో ఏమైనా వచ్చింది, రాబోతుంది అనమాట. సో వచ్చే 2-3 సంవత్సరాల్లో కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసిన ప్రతి ఒక్కళ్ళు 15th ఫినాన్స్ కమిషన్ కంప్లీట్ బై హార్ట్ చేయాలి. వచ్చే 2-3 సంవత్సరాల్లో కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసిన ప్రతి ఒక్కళ్ళు 15th ఫినాన్స్ కమిషన్ మీద ఫోకస్ పెట్టాలి. ఇది ఇంకా డ్యామ్ షూర్ చదువుకుని వెళ్ళాలి ఎగ్జామ్కి, ఖచ్చితంగా అనమాట, ప్రిలిమ్స్కి, మెయిన్స్కి, వీటన్నిటికీ. తర్వాత ఎకానమీకి సంబంధించి ఇప్పుడు ట్రెండింగ్ క్వశ్చన్స్కి ఎలా ఆన్సర్ చేయాలి, ఇప్పుడు ప్రస్తుతం ట్రెండ్లో ఉన్న క్వశ్చన్స్కి ఎలా ఆన్సర్ చేయాలి. మీరు ఏం చేస్తారంటే ప్రతిరోజు న్యూస్ పేపర్ చదివేటప్పుడు ఎకానమీకి సంబంధించిన అంశాలు ఏమొచ్చాయి, ముఖ్యంగా బిజినెస్ స్టాండర్డ్, ఎకనమిక్ టైమ్స్ అనే న్యూస్ పేపర్స్, హిందూ న్యూస్ పేపర్, బిజినెస్ స్టాండర్డ్, ఎకనమిక్ టైమ్స్, హిందూ న్యూస్ పేపర్. ఈ పేపర్స్లో ఎకానమీకి సంబంధించిన వచ్చిన ఆర్టికల్స్లో కొత్త ఎకనమిక్ టర్మ్స్ ఏమి వచ్చినాయి. ఉదాహరణకి ఎనిమల్ స్పిరిట్స్ ఇన్ ఇండియన్ ఎకానమీ అన్నాం అనుకోండి. వాట్ డూ యూ మీన్ బై ఎనిమల్ స్పిరిట్స్ ఇన్ ఇండియన్ ఎకానమీ అన్నాం అనుకోండి. ఎనిమల్ స్పిరిట్స్ అంటే ఏంటి అనేది ఒక క్వశ్చన్. ఓకే, అలానే స్టాగ్ఫ్లేషన్, STAGFLATION, స్టాగ్ఫ్లేషన్ అంటే అసలు వాట్ ఈజ్ స్టాగ్ఫ్లేషన్. ఓకే, తర్వాత వాట్ ఈజ్ జినీ కోఎఫిషియంట్, వాట్ ఈజ్ లారెంజ్ కర్వ్, వాట్ ఈజ్ ఎంగెల్స్ లా. ఇట్లాంటి పదాలన్నీ న్యూస్ పేపర్లో తగులుతూ ఉంటాయి. మీరు ఏం చేయాలంటే అవి న్యూస్ పేపర్లో రాగానే వెంటనే గూగుల్లోకి వెళ్ళాలి, గూగుల్ సెర్చ్ చేసి ఆ పదానికి మీనింగ్ నేర్చుకోవాలి. ఇన్వెస్టోపీడియా అనే దానిలో చాలా వాటికి మంచి అర్థాలు వస్తూ ఉంటాయి అన్నమాట, అవన్నీ చూసుకోవాలి. దాంతోపాటు ఎకానమీకి సంబంధించిన ఆర్టికల్స్ ఒకటేసారి అందరికి అర్థం కావు అనమాట. సో స్లోగా నేర్చుకోవాలి. ఉదాహరణకి మనకి ఇండియాలో ఇండిపెండెంట్ ఫిస్కల్ కౌన్సిల్ పెట్టాలి, పబ్లిక్ డెట్ మేనేజ్మెంట్ ఏజెన్సీ పెట్టాలి, దాంతోపాటు నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ మేనేజ్ చేసుకోవడం కోసం బ్యాడ్ బ్యాంక్ పెట్టాలి. సో ఇలాంటివన్నీ ఉన్నాయి. వాట్ ఈజ్ ఫిస్కల్ కౌన్సిల్, వాట్ ఈజ్ ఇండిపెండెంట్ ఫిస్కల్ కౌన్సిల్, వాట్ ఈజ్ పబ్లిక్ డెట్ మేనేజ్మెంట్ అథారిటీ, ఓకే, తర్వాత వాట్ ఈజ్ ఎ బ్యాడ్ బ్యాంక్. ఇవన్నీ స్లోగా రీసెర్చ్ చేయండి, కొంచెం నెమ్మది తెలుసుకోండి. అసలు ఎకానమీ అనేది అంత కష్టమైంది ఏది కాదు. ఓన్లీ న్యూస్ పేపర్స్ కరెక్ట్గా చదివితే, బేసిక్స్ చదువుకుని, బేసిక్స్ అంటే అన్ఎంప్లాయ్మెంట్ అంటే ఏంటి, పావర్టీ అంటే ఏంటి, ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి, స్టాక్ మార్కెట్స్ అంటే ఏంటి, మీరే కొన్ని చాప్టర్స్ డివైడ్ చేసుకుని బేసిక్స్ చదువుకోండి. ఆటోమేటిక్గా ఎకానమీ మనకి అర్థమైపోద్ది. కొన్ని టాపిక్స్ పాలిటీయా ఎకానమీ మనకు అర్థం కాదు. ఉదాహరణకి ఫార్మ్ బిల్స్, రైతుల కోసం మొన్న బిల్స్ పాస్ అయినాయి 2 ఫార్మ్ బిల్స్ అంటాం. ఈ బిల్స్కి సంబంధించి పాలిటీలో క్వశ్చన్ రావచ్చు, ఎకానమీలో క్వశ్చన్ రావచ్చు, అంటే గవర్నెన్స్లో క్వశ్చన్ రావచ్చు, ఎకానమీలో క్వశ్చన్ రావచ్చు అనమాట. ఇది కూడా పూర్తి స్థాయిలో అర్థం చేసుకుని చూసుకోవాలి. ఫార్మ్ బిల్స్ బాగా న్యూస్లోకి వచ్చాయి, ఇలాంటి వచ్చినప్పుడు చూసుకోవాలి. అలానే న్యూ ఎడ్యుకేషన్ పాలసీ, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ వచ్చింది, చదువుకు సంబంధించి కొత్త పాలసీ వచ్చింది, రైతాంగానికి సంబంధించి కొత్త పాలసీ వచ్చింది, కొత్త బిల్స్ వచ్చాయి. అలానే భారతదేశంలో అసలు చర్చలకు చాలా తక్కువ వచ్చిన అంశం లేబర్ కోడ్. 4 లేబర్ కోడ్స్ పాస్ అయ్యాయి తెలుసా, సోషల్ సెక్యూరిటీ కోడ్ అని, వేజ్ కోడ్ అని, ఇవన్నీ లేబర్ కోడ్స్, సేఫ్టీ సెక్యూరిటీ కోడ్ అని, ఇవన్నీ. సో ఈ లేబర్ కోడ్స్ పెద్ద గొడవ లేకుండానే పాస్ అయ్యాయి. అసలు ఈ లేబర్ కోడ్ అంటే ఏంటి, అసలు కార్మికులకు సంబంధించి ఇంత పెద్ద చట్టాలు పాస్ అవుతుంటే ఎవరు ఏం మాట్లాడలేదు, దీనిలో ఉన్న లూప్ హోల్స్ ఏంటి, ఇవి ప్రో క్యాపిటలిస్ట్ వైపు ఉన్నాయా, ఇవి క్యాపిటలిస్ట్ వైపు ఉన్నాయా, అవన్నీ క్వశ్చన్స్ అనమాట.
మీరు వీటి గురించి కూడా ఈసారి మెయిన్స్లోనే ఎక్స్పెక్ట్ చేయొచ్చు క్వశ్చన్. ఈసారి మెయిన్స్లోనే ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. ఈ లేబర్ కోడ్స్ అని. సో మీరు జాగ్రత్తగా న్యూస్ పేపర్ చదువుతుంటే మీకు విషయం అర్థమైపోతుంటుంది ఎకానమీ. సో ఎకానమీకి స్టాండర్డ్ బుక్ అంటూ ఒక బుక్ ఏం లేదు. నేను చదువుకునేటప్పుడు దత్తా అండ్ సుందరం అనే బుక్, ఉమా కపిల అనే బుక్ చదివాను. దత్తా అండ్ సుందరం కూడా మొత్తం చదవలేదు. ఎకానమీ, దత్తా అండ్ సుందరం, ఉమా కపిల ఫర్ మెయిన్స్. ఉమా కపిల అనే పుస్తకం ఎస్ఎస్ లాగా ఉంటుంది మెయిన్స్కి. సో చదివాను. అయితే ఇప్పుడు నాకు తెలిసి ఇప్పుడు ఉంచున్న క్వశ్చన్స్కి కేవలం ఒక టెక్స్ట్ బుక్ కాదు, న్యూస్ పేపర్ రీడింగ్ ఎక్స్టెన్సివ్గా ఉండాలి. ఎకానమీలో కరెంట్ అఫైర్స్ ఎక్స్టెన్సివ్గా ఉండాలన్నమాట. న్యూస్ పేపర్ రీడింగ్ కానీ ఎకానమీ కరెంట్ అఫైర్స్ కానీ ఎక్స్టెన్సివ్గా చూసుకోవాలి. అదే పాలిటీ, హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ, ఈ 4 సబ్జెక్టులు. మీరు ఇంకా వీలైతే రమేష్ సింగ్, ఇప్పుడు ట్రెండింగ్ బుక్ ఎకానమీకి సంబంధించి రమేష్ సింగ్ అనే బుక్ ఉంది, అది చూసుకోండి. దానికంటే ముందు మీరు ఎకానమీకి సంబంధించి ఒక గ్లాసరీ తయారు చేసుకోండి, ఒక పదజాలం తయారు చేసుకోండి. ఎకానమీకి సంబంధించి ఒక గ్లాసరీ పదజాలం తయారు చేసుకోండి. మీకు ఈ పదజాలం ఉంటే మీ దగ్గర ఒక టర్మినాలజీ మీనింగ్స్ ఉంటే మీకు ఈజీగా ఎకానమీ ఎలా చదవాలనేది అర్థమైపోతుంది అనమాట. అదే పాలిటీ, హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ. తర్వాత ఎన్విరాన్మెంట్ అండ్ ఎకాలజీ. మీరు చూస్తే ఈ సంవత్సరం ప్రిలిమ్స్లో అగ్రికల్చర్లో కూడా 5 క్వశ్చన్స్ వచ్చాయి. సో ఈ మధ్య ట్రెండింగ్ అగ్రికల్చర్లో కూడా క్వశ్చన్స్ వస్తాయి. ఎన్విరాన్మెంట్, ఎకాలజీ, అగ్రికల్చర్. సో ఎన్విరాన్మెంట్, ఎకాలజీకి ఏం చేయాలి? ముందుగా ఐసిఎస్సి పుస్తకాలు, ఎన్విరాన్మెంట్ 9th, 10th, 11th, 12th ఐసిఎస్సి పుస్తకాలు, 9th క్లాస్, 10th క్లాస్, 11th క్లాస్, 12th క్లాస్ చూసుకోవాలి. తర్వాత ఎన్విరాన్మెంట్ సంబంధించి ఎట్లాంటి క్వశ్చన్స్ వస్తున్నాయో చూసుకోవాలి. బయోస్పియర్ రిజర్వ్ అంటే ఏంటి, నేషనల్ పార్క్ అంటే ఏంటి, బయోడైవర్సిటీ హాట్స్పాట్ అంటే ఏంటి, ఐయుసిఎన్ రెడ్ లిస్ట్ అంటే ఏంటి, తర్వాత ఎక్స్టింక్ట్ స్పీషీస్ అంటే ఏంటి, ఎండేంజర్డ్ స్పీషీస్ అంటే ఏంటి, ఎక్స్టింక్ట్ స్పీషీస్ అంటే ఏంటి, ఎండేంజర్డ్ స్పీషీస్ అంటే ఏంటి. సో ఇట్లా ఎకానమీకి సంబంధించి ఏదేది న్యూస్లోకి వస్తుందో ఇవన్నీ మనం కంప్లీట్గా చూసుకుంటూ వెళ్ళాలన్నమాట. ఎన్విరాన్మెంట్ సంబంధించి వచ్చిన న్యూస్ అన్ని చూసుకుంటూ వెళ్ళాలి. సో ఉదాహరణకి ఎన్విరాన్మెంట్ సంబంధించి మీకు వచ్చిన ఎగ్జాంపుల్ ఇస్తాను. ఈ మధ్య న్యూస్లో విల్లో వార్బ్లర్ అనే బర్డ్ గురించి ఉంది. WILLOW, విల్లో, WARBLER, విల్లో వార్బ్లర్ అంటే ఏంటి? విల్లో వార్బ్లర్ ఈజ్ ఎ మైగ్రేటరీ బర్డ్ ఫ్రమ్ నార్థన్ అండ్ టెంపరేట్ యూరోప్. సో యూరోప్ నుంచి వచ్చే మైగ్రేటరీ వలస పక్షి అనమాట విల్లో వార్బ్లర్. ఎందుకు అది న్యూస్లో ఉందంటే మొట్టమొదటిసారిగా అది భారతదేశంలో కనిపించింది. విల్లో వార్బ్లర్ అనే పక్షి మొట్టమొదటిసారిగా భారతదేశంలో కనిపించింది. విల్లో వార్బ్లర్, WILLOW, విల్లో, WARBLER. ఇట్స్ ఎ మైగ్రేటరీ బర్డ్ ఫ్రమ్ నార్థన్ అండ్ టెంపరేట్ యూరోప్. ఫస్ట్ టైం సైటెడ్ ఇన్ ఇండియా అనమాట. సో ఇట్లా మీరు ఎన్విరాన్మెంట్ సంబంధించి కరెంట్ అఫైర్స్లోంచి కూడా నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి. అలానే గ్లోబల్ వార్మింగ్ గురించి, తర్వాత ఐపీసీసీ ఇంటర్ గవర్నమెంటల్ ప్యానెల్ ఆన్ క్లైమేట్ చేంజ్ ఇచ్చే రిపోర్ట్స్ గురించి, తర్వాత ప్యారిస్ క్లైమేట్ డీల్ గురించి, ఈ డీల్ ఎలా అయిపోయింది దాని గురించి, వీటి గురించి మొత్తం చూసుకోవాలన్నమాట. సో పాలిటీ, హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ, ఎన్విరాన్మెంట్. తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీ చాలా ట్రెండింగ్ టాపిక్స్. కరెంట్ అఫైర్స్ నుంచి క్వశ్చన్స్ ఎక్కువ వస్తున్నాయి. ఎస్ఎన్టీకి సంబంధించి ఎస్ఎన్టీ బేసిక్ చూసుకోవాలి, కరెంట్ అఫైర్స్ చూసుకోవాలి. ముఖ్యంగా మీరు ఇప్పుడైతే చూసారు ఇస్రో PSLV C49, మొన్న PSLV C49 లాంచ్ అయింది. దాని మీద డీటెయిల్ నోట్స్ చేసుకోవాలి. PSLV C49. అలానే ఇండియా ఇస్రో వాళ్ళు కొత్తగా వీనస్కి ఒక మిషన్ లాంచ్ చేయబోతున్నారంట. అలానే మనం గగన్యాన్ ప్రాజెక్ట్ సంబంధించి సో ఇస్రో చేయబోతున్న పనులు, నాసా చేయబోతున్న పనులు, అన్ని మిషన్స్ అనమాట. అలానే యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ, ఇవన్నీ చూసుకోవాలి. దాంతోపాటు బయోటెక్నాలజీ కూడా చాలా ఎక్కువ ట్రెండింగ్ టాపిక్. 2018-19లో అయితే చాలా క్వశ్చన్స్ వచ్చేసాయి బయోటెక్నాలజీలో రకరకాల చేంజెస్ కానీ, వస్తున్న మార్పులు కానీ. ఉదాహరణకి ఈ మధ్య మనం చూస్తే ఆవాలకు సంబంధించి GM మస్టర్డ్ అని ఇట్లాంటి అంశాలు కూడా వస్తాయి. వాటి గురించి కూడా న్యూస్లో చూసుకోవాలి. ఓకే, జెనెటికలీ మాడిఫైడ్ ఫుడ్స్ గురించి, CRISPR-Cas9, జీన్ ఎడిటింగ్ టెక్నాలజీ గురించి, స్టెమ్ సెల్ టెక్నాలజీ గురించి, ఇవన్నీ చూసుకోవాలి. అలానే మనం ఇండిజెన్ ప్రాజెక్ట్ అని ఒక ప్రాజెక్ట్ చేసాం. మన జెనెటికల్ కోడ్ కనిపెట్టడానికి మొత్తం ఇండియాలో ఏ జీన్స్ వాళ్ళు ఎలా ఉన్నారు, ఇండిజెన్ ప్రాజెక్ట్.
INDIGEN ఇండిజెన్ ప్రాజెక్ట్ అనే ప్రాజెక్ట్ చేసాం. ఇవన్నీ కూడా చూసుకోవాలన్నమాట. ఓకే, సో ఇస్రో వాళ్ళవి, నాసా వాళ్ళవి. దాంతోపాటు డిఫెన్స్ టెక్నాలజీ కూడా ఈ మీద బాగా న్యూస్లోకి వచ్చేస్తుంది. ఈ డిఫెన్స్ టెక్నాలజీ, సైబర్ టెక్నాలజీ ఇవి చూసుకోండి. సో డిఫెన్స్ టెక్నాలజీ అంటే ఈ మధ్య చైనాతో బార్డర్ టెన్షన్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇండియా చాలా టెస్ట్ ఫైర్ చేస్తుంది. రీసెంట్గా బ్రహ్మోస్ టెస్ట్ ఫైర్ చేసింది. ఓకే, అగ్ని టెస్ట్ ఫైర్ చేసింది. ఇట్లా చాలా ఇండియా టెస్ట్ ఫైర్ చేస్తుంది అనమాట. ఏవైతే ఇండియా బాగా నిన్నే QRSAM క్విక్ రియాక్షన్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ QRSAM టెస్ట్ చేసింది ఇండియా. రుద్రం టెస్ట్ చేసింది. చాలా టెస్ట్ చేస్తుంది. ఇవన్నీ కూడా మన డిఫెన్స్ టెక్నాలజీ, ఈ మధ్య డిఫెన్స్ స్పేస్ రెండు కలిపి కూడా కోఆపరేషన్ స్టార్ట్ అయింది. డిఫెన్స్ స్పేస్ రెండు కోఆపరేషన్ స్టార్ట్ అయింది. డిఫెన్స్ స్పేస్ అనే కాన్సెప్ట్ చాలా స్టార్ట్ అయింది అనమాట. వీటి గురించి కూడా చూసుకోవాలి. తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి మీరు టాటా మెగ్రాయల్ రవి అగ్రహారి టెక్స్ట్ బుక్ బాగుంటుంది. సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించి రవి అగ్రహారి గారి టెక్స్ట్ బుక్ బాగుంటుంది అనమాట. అలానే ఈ మధ్య ట్రెండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, 5G టెక్నాలజీ, తర్వాత లైఫై, తర్వాత మీకు ఆటోమేషన్, వర్చువల్ రియాలిటీ, ఆగ్మెంటెడ్ రియాలిటీ, ఈ కాన్సెప్ట్స్ అన్ని బాగా ట్రెండ్ అవుతున్నాయి. తర్వాత మీకు సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఈ ఇయర్ పోస్ట్ కోవిడ్ వచ్చిన తర్వాత ఎన్ని చేంజెస్ వచ్చాయి, ఎంత చేంజెస్ వచ్చాయి, అది చాలా ఇంపార్టెంట్ అనమాట. కోవిడ్ వచ్చిన తర్వాత IRలో వర్చువల్ సమ్మిట్స్ దగ్గర నుంచి ఈ మధ్య జరిగిన బ్రిక్స్ సమ్మిట్, 12th బ్రిక్స్ సమ్మిట్ జరిగింది. తర్వాత G20 జరిగింది. చాలా సమ్మిట్స్ జరుగుతున్నాయి. ఇండియా ASEAN సమ్మిట్ జరిగింది. అన్నిటి మీద నోట్స్ తయారు చేసి పెట్టుకోండి. అమెరికాలో ఎలక్షన్స్, ఇండియా లగ్జంబర్గ్ వర్చువల్ సమ్మిట్, FATF ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్, 2 days బ్యాక్ RCEP రీజనల్ కాంప్రహెన్సివ్ ఎకనమిక్ పార్ట్నర్షిప్ ఫైనలైజ్ అయిపోయింది. ఇవన్నీ కూడా న్యూసే కదా, ఇవన్నీ బాగా న్యూస్లో ఉన్నాయి. అలానే సాగర్ సెక్యూరిటీ అండ్ గ్రోత్ ఫర్ ఆల్ ఇన్ ద రీజన్, సాగర్ ఇదంతా న్యూస్లో ఉంది. ఇవన్నీ చూసుకోవాలన్నమాట. ఓకే, సో ఇట్లా సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించి, IR సంబంధించి ప్రిపేర్ అవ్వాలి. తర్వాత కరెంట్ అఫైర్స్. ఇప్పుడు నేను చెప్పిన అన్నింటిలో కూడా కరెంట్ అఫైర్స్ ఉన్నాయి. ఇంకొకసారి కరెంట్ అఫైర్స్ గురించి కూడా ఒక ఫైనల్ మీకు రివ్యూ చేస్తాను. ఇప్పుడే చెప్పినట్టు RCEP రీజనల్ కాంప్రహెన్సివ్ ఎకనమిక్ పార్ట్నర్షిప్, ఇండియా 1 year బ్యాకే నేను ఉండనని చెప్పి బయటకు వచ్చేసింది. RCEP టాక్స్లో 2 days బ్యాక్ RCEP ఫైనలైజ్ అయింది. దీని గురించి చూసుకోవాలి. G20 వర్చువల్ సమ్మిట్, దీని గురించి చూసుకోవాలి. FATF ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్, దీని గురించి చూసుకోవాలి. బ్రిక్స్ సమ్మిట్ జరిగింది, రష్యా హోస్ట్ చేసింది కానీ వర్చువల్ సమ్మిట్. ఇది మీ అందరికి తెలుసు, కోవిడ్ వల్ల వర్చువల్ సమ్మిట్ జరిగిందని. 12th బ్రిక్స్ సమ్మిట్, దీని గురించి చూసుకోవాలి. తర్వాత లాస్ట్ వీక్ రామ్సార్ కన్వెన్షన్ ఆన్ వెట్లాండ్స్ సంబంధించి లోనార్ లేక్, సూర్ సరోవర్ బర్డ్ శాంక్చురీ ఇవన్నీ న్యూస్లోకి వచ్చాయి. రామ్సార్ సైట్కే ఇండియాలో వెట్లాండ్స్ రెండింటిని గుర్తించారు. 2 వెట్లాండ్స్ని రామ్సార్లోకి వెళ్ళిపోయినాయి అనమాట. రామ్సార్ సైట్స్గా గుర్తించారు. ఒకటి లోనార్ లేక్, రెండోది సూర్ సరోవర్. తర్వాత మీ అందరికీ ఆల్రెడీ చెప్పాను, ఇస్రో లాంచ్ చేసిన శాటిలైట్స్, డిఫెన్స్ కొత్త టెక్నాలజీ, బ్రహ్మోస్, తర్వాత సాగర్ SAGAR అనే చాలా న్యూస్లోకి వస్తుంది. సెక్యూరిటీ అండ్ గ్రోత్ ఫర్ ఆల్ ఇన్ ద రీజన్. సాగర్ అంటే సెక్యూరిటీ అండ్ గ్రోత్ ఫర్ ఆల్ ఇన్ ద రీజన్. అమెరికాలో ఎలక్షన్స్ జరిగాయి. ట్రంప్ ఏమో నేను ఓడిపోలేదు అంటున్నాడు, సుప్రీంకోర్టుకి వెళ్తున్నాడు. సో US ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ గురించి చూసుకోవాలన్నమాట. తర్వాత ఈ మధ్య యునెస్కో బయోస్పియర్ రిజర్వ్స్ని గుర్తించింది ఇండియాలో, మాల్దీవ్స్లో. పన్నా బయోస్పియర్ రిజర్వ్ యునెస్కో బయోస్పియర్ రిజర్వ్లోకి వెళ్ళింది. తర్వాత మాల్దీవ్స్లో అడ్డు ఎటోల్, అలానే ఫుహాముల్లా మాల్దీవ్స్లో అడ్డు ఎటోలు, ఫుహాముల్లా ఇవన్నీ బయోస్పియర్ రిజర్వ్స్ అయినాయి. యునెస్కో వరల్డ్ నెట్వర్క్ ఆఫ్ బయోస్పియర్ రిజర్వ్స్ దీనిలోకి వెళ్ళాయి అనమాట. మాల్దీవ్స్లో ఏ సైట్స్ వెళ్ళాయి, ఇండియాలో పన్నా రిజర్వ్ వెళ్ళింది. పన్నా రిజర్వ్ ఎక్కడుంది, దానికి ఉన్న స్పెషాలిటీ ఏంటి, PANNA. తర్వాత ఈ మధ్య అంతా మనం కరోనా వైరస్ మీద పడ్డాం. కొత్త వైరస్ వచ్చింది, చపారే వైరస్, CHAPARE, చపారే వైరస్, బొలీవియా. చపారే వైరస్ అవుట్బ్రేక్ ఎక్కడ స్టార్ట్ అయింది, బొలీవియాలో స్టార్ట్ అయింది. ఓకే, చపారే వైరస్ అవుట్బ్రేక్ బొలీవియాలో స్టార్ట్ అయింది. తర్వాత ఈ మధ్య సూపర్ కంప్యూటర్స్ గురించి న్యూస్లోకి వచ్చింది.
ఇండియాస్ ర్యాంక్ ఇన్ ద సూపర్ కంప్యూటర్స్. పరం సిద్ధి, భారతదేశం యొక్క పరం సిద్ధి అనే సూపర్ కంప్యూటర్ 63rd ర్యాంక్ వచ్చిందని చెప్పి న్యూస్లోకి వచ్చింది. సో ఫస్ట్ ర్యాంక్ ఎవరికి వచ్చింది? ఫస్ట్ ర్యాంక్ జపాన్కి చెందిన ఒక కంప్యూటర్కి, ఫుగాకు, FUGAKU. ఫుగాకు, ద మోస్ట్ పవర్ఫుల్ సూపర్ కంప్యూటర్ ఇన్ ద వరల్డ్. FUGAKU. ఫుగాకు ఇస్ ద మోస్ట్ పవర్ఫుల్ సూపర్ కంప్యూటర్ ఇన్ ద వరల్డ్. అలానే ఈ మధ్య ఆపరేషన్ థండర్, THUNDER, థండర్ అనేది న్యూస్లోకి వచ్చింది. ఈ మధ్య ఆపరేషన్ థండర్ అనేది న్యూస్లోకి వచ్చింది అనమాట. ఇంటర్పోల్ ప్లస్ వరల్డ్ కస్టమ్స్ ఆర్గనైజేషన్. ఆపరేషన్ థండర్ అనేది ఎవరు లాంచ్ చేశారు? ఇంటర్పోల్ మరియు వరల్డ్ కస్టమ్స్ ఆర్గనైజేషన్ అగెనెస్ట్ ఎన్విరాన్మెంటల్ క్రైమ్స్. ఎన్విరాన్మెంటల్ క్రైమ్స్కి వ్యతిరేకంగా ఆపరేషన్ థండర్ అనేది లాంచ్ చేశారు ఇంటర్పోల్ ప్లస్ వరల్డ్ కస్టమ్స్ ఆర్గనైజేషన్. తర్వాత 17వ భారత్ ఆసియాన్ సదస్సు జరిగింది. 17వ భారత్ ఆసియాన్ ఇండియా ఏషియాన్ సమ్మిట్. ఇండియా అండ్ ఏషియాన్ స్టార్టెడ్ సమ్మిట్ లెవెల్ పార్ట్నర్షిప్ ఇన్ ద ఇయర్ 2002. ఫస్ట్ ఈ ఫ్యాక్ట్ గుర్తుపెట్టుకోవాలి. సమ్మిట్ లెవెల్ పార్ట్నర్షిప్ అంటే శిఖరాగ్ర సమావేశాల స్థాయిలో మనకి ఆసియానికి సంబంధాలు ఉన్నాయంటే అది గొప్ప సంబంధం అనుకోవచ్చు. అది 2002లో స్టార్ట్ అయిందనమాట, ఇండియా ఏషియన్ సమ్మిట్ లెవెల్ పార్ట్నర్షిప్. అలానే మీరు అందరూ విన్నారు స్టాచ్యూ ఆఫ్ యూనిటీ అని చెప్పి పటేల్ది, సర్దార్ వల్లభాయ్ పటేల్ది చాలా అతి పెద్ద స్టాచ్యూ ఒకటి ఇనాగ్రేట్ చేశారని. దాంతోపాటు ఇంకొక స్టాచ్యూ కూడా ఇనాగ్రేట్ చేశారు. దాని పేరు స్టాచ్యూ ఆఫ్ పీస్. అది రాజస్థాన్లో ఇనాగ్రేట్ చేశారు. దాని పేరు స్టాచ్యూ ఆఫ్ పీస్. అది రాజస్థాన్లో ఇనాగ్రేట్ చేశారు. అది ఇనాగ్రేట్ చేసి ఆ వ్యక్తి ఎవరి స్టాచ్యూ? అది విజయ్ వల్లభ్ సురీశ్వర్ అనే ఒక జైన ఆచార్యుడిది. విజయ్ వల్లభ్ సురీశ్వర్ అనే ఒక జైన ఆచార్యుడిది అనమాట. సో మీరు ఇక్కడ ఏం చేయాలి? జైనిజం గురించి చదువుకోవాలి. ఎప్పుడైనా చూడండి, బుద్ధిజం, జైనిజం హిస్టరీలో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. బుద్ధిజం, జైనిజం గురించి పక్కా క్వశ్చన్స్ రెగ్యులర్గా వచ్చే ఏరియాస్ అనమాట. అలానే ఈ సంవత్సరం ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ చాలా ఇంపార్టెంట్. సింధు నాగరికతని డిస్కవర్ చేసి, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ని డిస్కవర్ చేసి 100 ఏళ్ళు పూర్తవుతుందంట. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ని డిస్కవర్ చేసి 100 ఏళ్ళు పూర్తవుతుంది. కాబట్టి పూర్తి స్థాయిలో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ గురించి చదువుకోవాలి. అంటే హరప్పాలో ఏముంటాయి, మొహంజదారోలో ఏముంటాయి, తర్వాత ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఎటువంటి ఎక్స్కవేషన్స్ చేసింది. రీసెంట్గా రాఖీ గరి, ఒక 5-6 ఏళ్ల క్రితం రాఖీ గరిని ఎక్కువ ఎక్స్కవేట్ చేశారు. రాఖీ గరి హర్యానా దగ్గర ఉంది. సో వీటికి సంబంధించిన పూర్తి సమాచారం, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ గురించి పూర్తి డీటెయిల్స్ చదువుకోవాలి. తర్వాత ఈ మధ్య మీరు గమనించుంటారు, ఒక రిపోర్ట్ వచ్చింది మన ఇండియాలో. అరుణాచల్ ప్రదేశ్ బెస్ట్ సెక్స్ రేషియో ఉందంట, మణిపూర్ వర్స్ట్ సెక్స్ రేషియో ఉందంట. అరుణాచల్ ప్రదేశ్ బెస్ట్ సెక్స్ రేషియో అంట, మణిపూర్ వర్స్ట్ సెక్స్ రేషియో అంట. ఈ సెక్స్ రేషియో అంటే ఏంటి? ముఖ్యంగా పిల్లల్లో ఎందుకు లింగ నిష్పత్తిలో ఎంత తేడా ఉంది, ఇది ఒకసారి చూసుకోండి. తర్వాత అంతర్జాతీయంగా చూసుకుంటే హాంకాంగ్ ప్రొటెస్ట్స్. హాంకాంగ్ వాళ్ళు చైనా వ్యతిరేకంగా ప్రొటెస్ట్ చేస్తున్నారు. చైనానేమో హాంకాంగ్కి విషయంలో సెక్యూరిటీ లా, నేషనల్ సెక్యూరిటీ లా అని పెట్టి హాంకాంగ్ మీద పెత్తనం చేయాలని చూస్తుంది. హాంకాంగ్ ఏమో ప్రొటెస్ట్ చేస్తున్నారు, హాంకాంగ్లో పీపుల్ ఏమో ప్రొటెస్ట్ చేస్తున్నారు. దానికి సంబంధించి సైనో బ్రిటిష్ జాయింట్ డిక్లరేషన్ చదువుకోవాలి. దానికి సంబంధించిన అంశం సైనో బ్రిటిష్, చైనా బ్రిటిష్ జాయింట్ డిక్లరేషన్. చైనా దాన్ని వయోలేట్ చేస్తుందా అనే దాని మీద క్వశ్చన్ వస్తుందన్నమాట. సైనో బ్రిటిష్ జాయింట్ డిక్లరేషన్, చైనా దాన్ని వయోలేట్ చేస్తుందా. దాంతోపాటు ఈ మధ్య ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు చౌఖండి స్తూప, చౌఖండి అంటే సారానాథ్ ఉత్తరప్రదేశ్లో ఉంది. చౌఖండి స్తూపాని హెరిటేజ్ సైట్స్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్గా డిక్లేర్ చేశారు. చౌఖండి స్తూపాని హెరిటేజ్ సైట్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్గా డిక్లేర్ చేశారనమాట. సో మీరు చౌఖండి స్తూప ఎక్కడుంది, దాని ఫోటో కూడా చూడండి. అది ఎవరు ఎస్టాబ్లిష్ చేశారు, మొత్తం ప్రతి అంశం అనమాట. అలానే ఈ మధ్య ఎకనమిక్ ఫ్రీడమ్ ఇండెక్స్ అనే ఇండెక్స్ న్యూస్లోకి వచ్చింది. ఏదైనా ఒక కొత్త ఇండెక్స్ న్యూస్లోకి వస్తే అది ఎవరు ఇస్తారు, ఇండియాస్ ర్యాంకింగ్ ఏంటి, దాన్ని తీసుకునే పారామీటర్స్ ఏంటి. ఏదైనా ఒక కొత్త సూచిక న్యూస్లోకి వస్తే ఆ సూచిక ఎవరిస్తారు, అది దాని పారామీటర్స్ ఏంటి, ఇండియా పొజిషన్ ఎలా ఉంది, ఇదంతా చూసుకోవాలన్నమాట. సో ఎకనమిక్ ఫ్రీడమ్ ఇండెక్స్ అనే కొత్త ఇండెక్స్ ఇచ్చారు ఈ మధ్య. దాన్ని ఇచ్చిన వాళ్ళు గ్లోబల్ పబ్లిక్ పాలసీ ఇన్స్టిట్యూట్.
అలానే జిఐ ట్యాగ్స్, జిఐటిఏజి ట్యాగ్ అంటే జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్స్ ఎక్కువ న్యూస్లో వస్తాయి. ఆల్రెడీ ప్రిలిమ్స్లో దీని మీద చాలా క్వశ్చన్స్ వచ్చాయి అనమాట. తెలుగులో భౌగోళిక సూచి అంటాం. తేజ్పూర్ లిచి, ఒక లిచి ఫలానికి జిఐ ట్యాగ్ వచ్చింది, తేజ్పూర్ లిచీకి. సో దాని గురించి డీటెయిల్గా చదువుకోవాలన్నమాట. అలానే ఈ మధ్య ఈ సఫాయి కర్మచారీస్ గురించి కూడా చాలా వార్తలు వస్తున్నాయి. అంటే ఈ మాన్యువల్ స్కావెంజర్స్ గురించి కూడా న్యూస్లోకి వస్తాయి అన్నమాట. దానికి సంబంధించి సఫాయి మిత్ర సురక్ష ఛాలెంజ్ మినిస్ట్రీ ఆఫ్ అర్బన్ అండ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ వాళ్ళు టు ప్రొటెక్ట్ ద లైఫ్స్ ఆఫ్ సీవేజ్ క్లీనర్స్ అనమాట. సఫాయి మిత్ర సురక్ష ఛాలెంజ్ మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అర్బన్ అఫైర్స్. ఎందుకంటే సీవేజ్ క్లీనర్స్ యొక్క జీవితాలు బాగు చేయడం కోసం ఈ ఛాలెంజ్ ఏ రోజు స్టార్ట్ చేశారంటే వరల్డ్ టాయిలెట్ డే స్టార్ట్ చేశారనమాట. అలానే ఏదైనా కొత్త స్పెషల్ డేస్ జరుపుకున్నాం అనుకోండి, ఆ డేస్ కూడా గుర్తుపెట్టుకోండి. ఉదాహరణకి రీసెంట్గా మనం నేషనల్ ఎడ్యుకేషన్ డే, జాతీయ విద్యా దినోత్సవం జరుపుకున్నాం నవంబర్ 11th, మౌలానా అబుల్ కలాం ఆజాద్ బర్త్డే. నేషనల్ ఎడ్యుకేషన్ డే నవంబర్ 11th, మౌలానా అబుల్ కలాం ఆజాద్ బర్త్డే అనమాట జరుపుకున్నాం. సో దాంతోపాటు ఏమైనా కొత్త యాస్ట్రాయిడ్స్ కానీ మెటీరాయిడ్స్ కానీ ఇవన్నీ ఏమైనా న్యూస్లోకి వస్తే వాటి గురించి చదువుకోవాలి. సైన్స్ అండ్ టెక్నాలజీలో ఉదాహరణకి ఈ మధ్య ఆస్ట్రాయిడ్ ఎపోఫిస్, APOPHIS, ఆస్ట్రాయిడ్ ఎపోఫిస్ APOPHIS అది న్యూస్లో ఉంది. 2068లో అంట, 2068లో 2068లో అది భూమిని ఢీకొనే అవకాశం ఉందంట. ఆస్ట్రాయిడ్ ఎపోఫిస్ అనే ఆస్ట్రాయిడ్ భూమిని ఢీకొనే అవకాశం ఉంది. అలానే ఈ మధ్య గ్లేషియర్స్ అవుట్బర్స్ట్ సర్వే అని చేశారు. గ్లేషియర్స్ అవుట్బర్స్ట్ సర్వే అంటే ఈ గ్లోబల్ వార్మింగ్ ఫలితంగా వాతావరణం, భూ ఉపరితలంపై వాతావరణం వేడెక్కటం దీని ఫలితంగా గ్లేషియర్స్, ఈ నీటి ఇవన్నీ మంచుతో కూడిన ఇవంతా నదులన్నీ నీటిగా మారిపోవటం, గ్లేషియర్స్ అన్ని సడన్గా కరిగిపోవటం జరుగుతుందంట. దానికి సంబంధించిన ఒక సర్వే వచ్చింది, గ్లేషియర్స్ అవుట్బర్స్ట్ సర్వే అని చెప్పి. దీనికి సంబంధించి కూడా చూడండి. అలానే హవాయి దీవుల్లో మౌనాకియా పర్వతాల దగ్గర ముందుగా TMT పెడదాం అనుకున్నారు. TMT అంటే 30 మీటర్ టెలిస్కోప్. అయితే అక్కడ ప్రజలు గొడవ చేశారు. దాంతో ఈ TMTకి సంబంధించి మళ్ళా చర్చలోకి వచ్చిందనమాట. TMT 30 మీటర్ టెలిస్కోప్ అది బాగా చర్చలోకి వచ్చింది. అలానే ఈ మధ్య ఇంకొకటి కరెంట్ అఫైర్స్ చూస్తే ఇండియా ర్యాంక్ 77th ఇన్ ద ట్రేస్ బ్రైబరీ రిస్క్ మ్యాట్రిక్స్లో ఇండియా ర్యాంకు 77 అంట. ఇండియా ర్యాంక్ 77 ఇన్ ద ట్రేస్ బ్రైబరీ రిస్క్ మ్యాట్రిక్స్. సో ఇది కూడా ఇంపార్టెంట్ అనమాట. ట్రేస్ ఇంటర్నేషనల్ అనే సంస్థ యాంటీ బ్రైబరీ స్టాండర్డ్ సెట్ చేస్తుంది అనమాట. ట్రేస్ ఇంటర్నేషనల్ అనే సంస్థ. సో ఇది కూడా ఈ మధ్య బాగా న్యూస్లోకి వచ్చింది. ఇవన్నీ న్యూస్లోకి వచ్చాయని ఒకసారి చూసుకుంటూ ఉండాలి. ఉదాహరణకి గవర్నమెంట్ ఏదైనా కొత్త స్కీమ్ లాంచ్ చేసింది అనుకోండి. ఉదాహరణకి ఈ మధ్య పడ్నా లిఖ్నా అభియాన్ టు అచీవ్ టోటల్ లిటరసీ బై 2030. సో ఈ పడ్నా లిఖ్నా అభియాన్ టార్గెట్స్ ఏంటి, ఏ సెక్షన్స్ని అడ్రస్ చేస్తుంది, ఇండియాలో ఎందుకు అవసరం, వీటి మీద ఒక నోట్స్ రాసి పెట్టుకోవాలి. పడ్నా లిఖ్నా అభియాన్. అలానే కొత్తగా రైస్ వెరైటీస్ కానీ, వీట్ వెరైటీస్ కానీ, తర్వాత ఏదైనా కౌ వెరైటీస్ కానీ, కాఫీ వెరైటీస్ కానీ, టీ వెరైటీస్ కానీ, కాఫీలో రకాలు, టీలో రకాలు, రైస్లో రకాలు, వీటిలో రకాలు. ఉదాహరణకి పూసా యశస్వి అనే వీట్ వెరైటీ మధ్య న్యూస్లోకి ఉంది. అనే గోధుమ వెరైటీ అనమాట. పూసా PUSA పూసా యశస్వ అనే ఒక వెరైటీ వీట్ వెరైటీ న్యూస్లోకి వచ్చింది. అంటే ఏంటో చూసుకోవాలి. అలానే ఈ మధ్య గవర్నమెంట్ ఫోర్టిఫైడ్ రైస్ గురించి న్యూస్లోకి తీసుకొచ్చింది. ఐరన్ B12 పిల్లల మధ్యాహ్న భోజనంలో ఇవ్వాలని గవర్నమెంట్ డిసైడ్ చేసిందనమాట. ఐరన్ B12 విటమిన్, ఐరన్ B12 విటమిన్ మధ్యాహ్న భోజనంలో పిల్లలకి ఇవ్వాలని గవర్నమెంట్ డిసైడ్ చేసింది. సో అది చూసుకోవాలన్నమాట. అలానే ఇషాద్ మ్యాంగో వెరైటీ న్యూస్లో ఉంది. ISHAD ఇషాద్ మ్యాంగో వెరైటీ న్యూస్లో ఉంది. గవర్నమెంట్ ఈ మధ్య కొత్త ప్రపోజల్ బల్క్ డ్రగ్ పార్క్స్. ఈ బల్క్ డ్రగ్ పార్క్స్ అంటే ఏంటి, దీనిలో ఉన్న లాభం ఏంటి, ఎందుకు ఇలా తయారు చేయాలనుకున్నారు, వాట్ ఈజ్
యాక్టివ్ ఫార్మాసిటికల్ ఇంగ్రీడియంట్, ఏపీఐ అంటే ఏంటి, చైనా ఎందుకు లీడ్ చేస్తుంది ఏపీఐలో, ఇండియన్ ఫార్మాసిటికల్ ఇండస్ట్రీ చాలా గొప్పగా ఉన్నప్పటికీ మనం ఎందుకు యాక్టివ్ ఫార్మాసిటికల్ ఇంగ్రీడియంట్ను కొనుక్కొచ్చుకుంటాం, వై డూ యూ పర్చేస్ ఫ్రమ్ అదర్ కంట్రీస్ పర్టికులర్లీ ఫ్రమ్ చైనా, వై షుడ్ ఇండియా డిపెండ్. ఈ మధ్య రీసెంట్గా చూసారు కదా, గ్లోబల్ సప్లై చైన్ ఇనిషియేటివ్ అని చెప్పి మనం జపాన్, ఆస్ట్రేలియా, ఇండియా వీళ్ళందరూ ఆలోచిస్తున్నారు దీని మీద. చైనా మీద డిపెండ్ అవ్వకుండా సప్లై చైన్లో మనం కూడా ఒక ఇనిషియేటివ్ తీసుకుందాం అని చెప్పి గ్లోబల్ సప్లై చైన్ ఇనిషియేటివ్ అని చెప్పి ఒకటి తీసుకుంటున్నారు. అలానే రీసెంట్గా ప్రాజెక్ట్ చితక్, CHETAK, రీసెంట్గా ప్రాజెక్ట్ చితక్ అని ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డింగ్ ప్రాజెక్ట్ బై బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్, ప్రాజెక్ట్ చేతక్, CHETAK, చేతక్ అనేది ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డింగ్ ప్రాజెక్ట్ బై బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్, ఇది కూడా న్యూస్లో ఉంది. అలానే విండ్ సోలార్ హైబ్రిడ్ పార్క్ స్కీమ్, విండ్ సోలార్ హైబ్రిడ్ పార్క్ స్కీమ్ బై మినిస్ట్రీ ఆఫ్ రెన్యూబుల్ ఎనర్జీ, బాగా ట్రెండింగ్ టాపిక్ రెన్యూబుల్ ఎనర్జీ టాపిక్. ఎందుకంటే ఇప్పుడు అందరూ గో గ్రీన్ వైపు వెళ్తున్నారు కదా, గ్రీన్ ఎకో ఫ్రెండ్లీ వైపు వెళ్తున్నారు. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, రెన్యూబుల్ ఎనర్జీ అనేది బాగా ట్రెండింగ్ టాపిక్ అనమాట. ఆ రెన్యూబుల్ ఎనర్జీ మీద కొంచెం మంచిగా నోట్స్ రాసి పెట్టుకోండి, ఏ న్యూస్ వచ్చినా రాసి పెట్టుకోండి అనమాట, రెన్యూబుల్ ఎనర్జీ. సో ఈ మధ్య ఒక టర్మ్ న్యూస్లో ఉంది, మ్యాడన్ జూలియన్ ఆసిలేషన్ అని, MADDEN, మ్యాడన్ JULIAN, జూలియన్ ఆసిలేషన్. ఎందుకు ఇది న్యూస్లో ఉంది, వై మ్యాడన్ జూలియన్ ఆసిలేషన్ ఇస్ ఇన్ న్యూస్. దీనివల్ల అక్టోబర్లో రావాల్సిన సైక్లోన్స్, భారతదేశంలో జనరల్గా అక్టోబర్ నెలలో తుఫాన్లు వస్తుంటాయి, సైక్లోన్స్ వస్తుంటాయి, కానీ దీనివల్ల అక్టోబర్లో రావాల్సిన సైక్లోన్స్ ఆగిపోయాయంట, మిస్ అయిపోయాయంట. సో మ్యాడన్ జూలియన్ ఆసిలేషన్ వల్ల ఎందుకు అలా జరిగిందో నేర్చుకోండి, MADDEN, మ్యాడన్ JULIAN. అలానే ఇండియాలో మనందరికి తెలుసు ఢిల్లీలో ఎయిర్ పొల్యూషన్ చాలా ఎక్కువగా ఉందని చెప్పి, దానికి ఒక కారణం స్టబుల్ బర్నింగ్, అంటే పంట మిగులుని కాల్చివేయటం, దాన్ని నిప్పంటించడం, దానివల్ల పొగ రావటం, ఆ పొగ వల్ల వాయు కాలుష్యం అవ్వటం. సో అయితే ఈ మధ్య ఒక కమిటీ వేశారంట, స్టబుల్ బర్నింగ్ మీద ఒక కమిటీ వేశారు. ఆ కమిటీ ఎవరు చైర్మన్షిప్లో వేశారు, మదన్ B. లోకూర్, MADAN, మదన్ BLOKUR, మదన్ B. లోకూర్ అనే ఆయన ఆధ్వర్యంలో ఏ కమిటీ వాజ్ కన్స్టిట్యూటెడ్ ఫర్ స్టబుల్ బర్నింగ్, ఒక స్టబుల్ బర్నింగ్ అంశం మీద ఒక కమిటీ వేశారనమాట. తర్వాత ఈ మధ్య RRTS ఎక్కువ న్యూస్లో ఉంది, RRTS, రీజనల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్. RRTS అంటే ఏంటి, రీజనల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్. ఎందుకు ఇది న్యూస్లో ఉంది గురించి ఆలోచించుకోండి. ఇందాక కమిటీస్ చాలా ఇంపార్టెంట్ అని చెప్పాను కదా, ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ మీద భారతదేశంలో ఒక కమిటీ ఏర్పాటు చేశారు, ఒక కమిషన్ ఏర్పాటు చేశారు. ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ మీద భారతదేశంలో ఒక కమిషన్ ఏర్పాటు చేశారు. దాని అధ్యక్షత ఎవరు వహించారు, AM కుట్టి, KUTTY, దాని అధ్యక్షత వహించింది AM కుట్టి అన్నమాట. అలానే మ్యాడ్రిడ్ ప్రిన్సిపల్స్, MADRID, మ్యాడ్రిడ్ ప్రిన్సిపల్స్ న్యూస్లో ఉన్నాయి. ఈ మ్యాడ్రిడ్ ప్రిన్సిపల్స్ దేనికి సంబంధించి, మీ అందరికీ తెలుసు స్పెయిన్ క్యాపిటల్ మ్యాడ్రిడ్ అండి. మ్యాడ్రిడ్ ప్రిన్సిపల్స్ అంటే టు రిజాల్వ్ ద డిస్ప్యూట్ బిట్వీన్ అజర్బైజాన్ అండ్ ఆర్మేనియా. అజర్బైజాన్ ఆర్మేనియా మధ్య గొడవ అవుతుంది కదా, దానికి సంబంధించిన గొడవ తీర్చడం కోసం టు రిజాల్వ్ ద డిస్ప్యూట్ బిట్వీన్ అజర్బైజాన్ అండ్ ఆర్మేనియా అన్నమాట, అజర్బైజాన్ అండ్ ఆర్మేనియా. సో ఇలా కరెంట్ అఫైర్స్ ప్రిపేర్ అవ్వాలి. కరెంట్ అఫైర్స్ అంటే రోజు పేపర్లో వచ్చే అంశాలు చూసి ప్రిపేర్ అవ్వాలి. వీటికి సంబంధించి ఏ టాపిక్స్ ఇంపార్టెంటో టాపిక్ పేర్లైనా అట్లీస్ట్ రోజు టెలిగ్రామ్ ఛానల్లో పెడుతున్నాను, బాలలత CSBIS అకాడమీ టెలిగ్రామ్ ఛానల్లో ఈ టాపిక్స్ పెడుతున్నాను, టాపిక్ పేర్లు పెడుతున్నాను. సో మీరు టాపిక్స్ అని అట్లీస్ట్ చూసి మీ సొంతంగా ప్రిపేర్ చేసుకోండి నోట్స్. ఎవరైతే ఈ టాపిక్స్ మీద రోజు 5 టాపిక్స్ మీద ప్రిపేర్ చేసుకున్నారో 2 ఇయర్స్లో 50% ఆఫ్ ద సిలబస్ కవర్ అయిపోద్ది. రోజు ఒక 5 టాపిక్స్ మీద పూర్తిగా చదివి దాన్ని అర్థం చేసుకుని దానిలోంచి బేసిక్స్కి వెళ్ళి చదువుకుని నీట్గా ప్రిపేర్ చేసుకుంటే ఒక 2 ఇయర్స్లో సివిల్సే సగం సిలబస్ అయిపోద్ది. మినిమం కరెంట్ అఫైర్స్ రోజు 5 టాపిక్స్, టాప్ మోస్ట్ టాపిక్స్ రోజు 5 చదువుకోవాలి. దట్ ఈస్ మ్యాండేటరీ అనమాట. సో ఇవన్నీ చదివాక మీకు ఇంకో డౌట్ రావచ్చు, ఇదంతా ప్రిలిమ్స్ కదా, మెయిన్స్కి ఎలా చదవాలి అని. అయితే ఇక్కడ ప్రిలిమ్స్కి మెయిన్స్కి పెద్ద డిఫరెన్స్ ఉండదు. హౌ యూ ప్రాక్టీస్ యువర్ రైటింగ్ స్కిల్స్ అనేది చాలా ఇంపార్టెంట్. నీ మనసులో ఉన్న ఆలోచనని, మనసులో ఉన్న ఫ్యాక్ట్స్ని, నీకు తెలిసిన డేటాని, వీటన్నిటినీ ఒక అక్షర రూపంలో ఒక పారాగ్రాఫ్ వైజ్గా ఎలా రాస్తామని.
అన్లెస్ యూ ప్రాక్టీస్ ఇట్ యూ కెన్ నెవర్ డూ దట్. మనం ఎంత గంటలు కూర్చుని రాస్తే మనకి అన్ని ఎక్కువ మార్కులు వచ్చే అవకాశం ఉంది మెయిన్స్లో. మెయిన్స్ ఈజ్ ఈక్వల్ టు రైటింగ్ ప్రాక్టీస్. మన మెయిన్స్లో 1750 మార్కుల్లో ఎవరైతే రైటింగ్ ప్రాక్టీస్ చేశారో వాళ్ళకే టాప్ మార్క్స్ వచ్చే అవకాశం ఉంది. సో ఇప్పటి నుంచి ఏం చేస్తారంటే మీ మనసులో ఉన్న థాట్స్ని మీ పేపర్ మీద పెట్టండి. రైటింగ్ ప్రాక్టీస్ అంటే చూసి కాపీ కొట్టడం కాదు, చూసి అక్కడ ఏముందో చూసి కాపీ కొట్టడం కాదు, చూడకుండా పారాగ్రాఫ్ వైజ్గా రాయటం. ఓకే, రైటింగ్ ప్రాక్టీస్ స్టార్ట్ చేసిన కొత్తలో నేను 100 పదాలే రాస్తాను, 50 పదాలే రాస్తాను కాదు. ముందు పూర్తిగా రాయటం నేర్చుకోండి. ప్రాపర్గా మీరు అనుకున్న విషయాన్ని మీకు ఎదుటికోవడానికి అర్థమయ్యేటట్టు రాయాలి. రైటింగ్ ప్రాక్టీస్ అంటే మీకోసం కాదు. వెన్ యూ రైట్ సంథింగ్ ఇట్ ఈస్ ఫర్ ద రీడర్స్ సేక్, నాట్ ఫర్ ద రైటర్స్ సేక్. మీరు రాసే ప్రతిదీ చదివేవాడి కోసం, రాసేవాడి కోసం కాదు. ఎందుకంటే మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు మీ పేపర్ మీ దగ్గర ఉండదు. ఎగ్జామ్ రాసి ఆ పేపర్ వేరే వాళ్ళకి ఇస్తే వాళ్ళు చదవాలి. చదివి మీరు ఏం రాసారో అర్థం చేసుకోవాలి. దానికి మంచి నీట్ హ్యాండ్ రైటింగ్, అంటే సూపర్బ్ అవసరం లేదు, అర్థవంతంగా ఉండే హ్యాండ్ రైటింగ్, దాంతోపాటు ఒక స్ట్రక్చర్డ్ ఆన్సర్స్ తయారు చేయడం నేర్చుకోండి. ఇప్పుడు అది ప్రాక్టీస్ చేయకపోతే 2021 ఫిలిమ్స్ అయిపోయాక 2 months టైంలో మెయిన్స్ అనేది అవ్వటం అసంభవం. కాబట్టి ఇప్పుడే ఈ టాపిక్స్ చదువుతూ, ఇప్పుడు నేను చెప్పిన టాపిక్స్ ఈ మోడల్లో చదువుతూ దాని మీద ప్రాపర్ ఆన్సర్స్ ప్రిపేర్ చేసుకుంటూ ఉంటే స్ట్రక్చర్ చేసుకుని పారాగ్రాఫ్ రూపంలో ఈజీగా పాస్ అయ్యే అవకాశం ఉంటుంది. దీంతో పాటు డేని ప్రాపర్గా ప్లాన్ చేసుకోవాలి. డే ప్లానింగ్ అంటే నేను 2 hours రెస్ట్ తీసుకుంటాను, 3 hours చదువుతాను, 4 hours జాబ్కి వెళ్తాను, ఇట్లా కాదు. సివిల్స్ ప్రిపేర్ అయ్యేవాళ్ళు డే ప్లానింగ్ అంటే ఒక డేలో ఓన్లీ మనం చేసే పనులే మనకి ఫస్ట్ లాస్ట్ అయిపోవాలి. అంటే ఆ డే మొత్తం చదువు కోసమే పెట్టాలి. దానిలో ప్లానింగ్ అంటే ఆడుకోవడానికి 2 గంటలు, ఫోన్ మాట్లాడటం 2 గంటల ప్లానింగ్ అంటే ఆ ప్లానింగ్ కాదు. ప్లానింగ్ అంటే ఏ సబ్జెక్ట్ ఎక్కువసేపు చదవాలి, ఏ సబ్జెక్ట్కి ఎంత టైం కేటాయించాలి, కరెంట్ అఫైర్స్కి ఎంత టైం కేటాయించాలి, దాన్ని ప్లానింగ్ అంటాం. సివిల్ సర్వీసెస్లో డే ప్లానింగ్ అంటే వేరే పనులు చేసుకుంటే సివిల్ సర్వీస్ చదవమని అర్థం కాదు. యూ హ్యావ్ టు ప్లాన్ యువర్ డే, ప్రయారిటైజింగ్ ద సిలబస్, ప్రయారిటైజింగ్ ద థింగ్స్ విత్ ఇన్ యువర్ సబ్జెక్ట్స్ ఓన్లీ. అంతేగాని నేను వేరే పనులని చేస్తూ సివిల్స్కి డే ప్లాన్ చేస్తానంటే అది అవ్వదు అనమాట. ఓకే, దాంతోపాటు న్యూస్ పేపర్ రీడింగ్ ఖచ్చితంగా ఉండాలి. మీరు ఎంత చదివినా ఏం చేస్తున్నా ప్రతిరోజు, ఎందుకంటే 24 hours గడిచిపోతే కొత్త న్యూస్ పేపర్ వచ్చేస్తుంది, పాత న్యూస్ పేపర్ పాతదైపోద్ది. లాస్ట్ మినిట్లో ఎవరైనా కరెంట్ అఫైర్స్ మెటీరియల్ ఇస్తారు, ఏ ఇన్స్టిట్యూట్ వాళ్ళైనా ప్రొవైడ్ చేస్తారు, నేను అవంతా చదివేస్తాను, అదంతా ట్రాష్. మీరు ఇయర్ ఫిలిమ్స్ చూస్తే, లాస్ట్ ఇయర్ ఫిలిమ్స్ చూస్తే అట్లా ఒక్క మెటీరియల్ నుంచి క్వశ్చన్స్ ఎక్కడ రాలేదు. మనం లాంగ్ స్టాండింగ్ స్టడీ చేస్తాం, ఒక 2 years 3 years, ఎప్పటి నుంచో మనం చదువుతున్న విషయాల్లోంచి వచ్చింది. కానీ సడన్గా కరెంట్ అఫైర్స్లోంచి మీకు ఒక మెటీరియల్లోంచి క్వశ్చన్స్ ఎక్కడ రాలేదన్నమాట. సో అట్లాంటివి నమ్మకుండా మీరు ఇప్పటి నుంచే ప్రాపర్గా మీ ఓన్ కరెంట్ అఫైర్స్ న్యూస్ పేపర్ చదువుతూ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేస్తే మీ ఓన్ నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. అలా రోజు పేపర్ 2-3 hours మినిమం పెట్టాలి. రోజు కరెంట్ అఫైర్స్కి న్యూస్ పేపర్స్ కలిపి మినిమం 2-3 hours టైం పెట్టాల్సిందే. రోజుకి 24 గంటల్లో 12 గంటలు పూర్తి స్థాయిలో చదవాల్సిందే. రోజుకి 18 గంటలు చదవక్కర్లేదు, కానీ 12 గంటలు అయితే ఖచ్చితంగా చదవాలి. అది ఒక రెగ్యులారిటీలో, ఒక పద్ధతి ప్రకారం చదువుకుంటూ వెళ్ళాలి, అప్పుడే సక్సెస్ వచ్చింది. ఇది పూర్తి స్థాయిలో ప్రిలిమ్స్ మెయిన్స్ ప్రిపరేషన్ దీనికి సంబంధించిన ఒక అవగాహన. ఈ మెయిన్స్కి సంబంధించి చూస్తే మీకు ఎథిక్స్, ఎస్ఏ రైటింగ్ అండ్ ఆప్షనల్. ఎథిక్స్ పేపరు, ఎస్ఏ రైటింగ్ పేపరు, ఆప్షనల్ పేపరు ఎక్కువ స్కోరింగ్ ఉంటాయి. ఈ ఎథిక్స్, ఎస్ఏ రైటింగ్ కాస్త జాగ్రత్తగా ముందు నుంచి ప్రాక్టీస్ చేస్తే ఎక్కువ స్కోర్స్ వస్తాయి అన్నమాట. ఎథిక్స్కి ఇప్పటి నుంచే ఒక టర్మినాలజీ రాసుకోండి. ఎథిక్స్కి సంబంధించి ఒక టర్మినాలజీ బుక్ రాసుకుని ఆ టర్మినాలజీ 200-300 ఆ పదాలన్నీ నేర్చుకోండి. ఉదాహరణకి మారల్ డెఫిసిట్, పేషెన్స్, పర్సవరెన్స్, కరప్షన్ లెస్ సొసైటీ, ట్రస్ట్ డెఫిసిట్, ఎథికల్ వ్యాక్యూమ్, ఎథికల్ కాంగ్రియన్స్, ట్రాన్స్పరెంట్ సొసైటీ, ఓకే, అపొలిటికల్ బ్యూరోక్రసీ, అపొలిటికల్ ఒకటే పదం, సింగిల్ వర్డ్, అంటే రాజకీయ పక్షపాతం లేని బ్యూరోక్రసీ, అపొలిటికల్ బ్యూరోక్రసీ. ఇట్లాంటి పదాలని నేర్చుకోండి. అదేవిధంగా మంచి కొటేషన్స్ అంటే ఏంటంటే ఎక్కడైతే మీరు మంచి గాంధీ గారి కొటేషనో, మార్టిన్ లూథర్ కింగ్ గారి కొటేషనో, మదర్ తెరెసా కొటేషనో, ఇట్లా మంచి కొటేషన్స్ ఉన్నప్పుడు ఆ కొటేషన్స్ కూడా నీట్గా రాసి పెట్టుకోండి. కొటేషన్స్ రాసి పెట్టుకున్నా మీకు ఇప్పటి నుంచే కొటేషన్స్ బై హార్ట్ చేసేయండి. అప్పుడు ఎస్ఏ రైటింగ్, ఎథిక్స్ ఈజీ అవుతుంది. తర్వాత ఆప్షనల్,
మీరు ఏ ఆప్షన్ అయినా చూజ్ చేసుకోండి, కానీ ఆప్షనల్ సిలబస్ మీరు మార్చి కల్లా చదివేయండి. ఈ కమింగ్ మార్చి కల్లా సిలబస్ ఒక రౌండ్ అయిపోవాలి. ఎందుకంటే జూన్లో ప్రిలిమ్స్ కాబట్టి ఏప్రిల్ మేలో నేను ఆప్షన్ చదువుతా అంటే కుదరదు. జూన్లో ప్రిలిమ్స్ ఉంది కాబట్టి ప్రిలిమ్స్కి కనీసం ఒక 100 మాక్ పేపర్స్ ప్రాక్టీస్ చేయాలి. మీరు సంక్రాంతి పండగ తర్వాత మార్చి రోజు ఒక ప్రిలిమ్స్ పేపర్ ప్రాక్టీస్ చేయాలి. ఈలోపు ఓల్డ్ పేపర్స్ చూడండి, ఆ తర్వాత ప్రిలిమ్స్ పేపర్స్ ప్రాక్టీస్ చేయండి. జూన్ 27 పరీక్షకి నేను అప్పుడు కూర్చుని నేను మొత్తం ఆప్షన్ చదువుతా అంటే కుదరదు. ఇప్పుడే ఆప్షనల్ ప్రిపరేషన్ చేసేసి ఆప్షన్ కంప్లీట్ చేసేసేయండి. ఒక రౌండ్ ఆప్షన్ చదివేసి అయిపోవాలి మార్చి కల్లా. మీరు మార్చి కల్లా టార్గెట్ పెట్టుకొని చదువుకోండి. అది ఏ ఆప్షన్ అయినా కావచ్చు, కానీ ఆప్షన్ కంప్లీట్ చేయండి మార్చి కల్లా. ఓకేనా? సో దిస్ ఈజ్ హౌ వీ నీడ్ టు ప్రిపేర్. కొన్నిసార్లు అన్నీ కలిసి రాక ఒక అటెంప్ట్లో పాస్ కాలేకపోవచ్చు. 2వ అటెంప్ట్కైనా వెయిట్ చేయాల్సి రావచ్చు, 3వ అటెంప్ట్కైనా వెయిట్ చేయాల్సి రావచ్చు. సివిల్ సర్వీసెస్లో అందరూ ఫస్ట్ అటెంప్ట్లో పాస్ అవుతారు, రాసిన వాళ్ళందరూ ఒకటేసారి పాస్ అవుతారని చెప్పలేం. కానీ ఓపికతో 2 ఏళ్ళు అయినా కూర్చోవాలి. జనరల్గా యావరేజ్ టైం చదివి రాసి పాస్ అవ్వాలంటే 2 to 3 years పడుతుంది. ఆ 2 to 3 years ఈ ఫీల్డ్లో ఉండి చదివి రాసేంత ఓపిక అందరికీ ఉండాలి. సో ఇది ఓవరాల్గా సివిల్ సర్వీసెస్, ముఖ్యంగా యూపీఎస్సీ ప్రిలిమినరీ మెయిన్స్ ఎగ్జామ్ ప్రిపరేషన్. ఓకే, డన్. విల్ మీట్ అగైన్. ఎప్పుడైనా మళ్ళీ టైం ఉన్నప్పుడు నాకు ఇలాంటి క్లాసెస్ పెడతాను. విల్ కీప్ ఆన్ డిస్కసింగ్. కరెంట్ అఫైర్స్ యూ హ్యావ్ టు ప్రిపేర్ ఫ్రమ్ లాస్ట్ 15 months. ఎగ్జామ్కి 15 నెలల ముందు నుంచి స్టార్ట్ చేయండి. ఓకేనా? పాతగా అయిపోయిన కరెంట్ అఫైర్స్ ఏదో ఒక మ్యాగజైన్ తీసి చదవండి. ఇక్కడి నుంచి ఖచ్చితంగా న్యూస్ పేపర్లో మీ నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. అండ్ టెలిగ్రామ్ ఛానల్ ఉంది, బాలలత CSBIS అకాడమీ అని చెప్పి. ఆ టెలిగ్రామ్ ఛానల్లో కూడా పెడతాను.